సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మనం Good ప్రీవియస్ evening, క్లాస్ sir. లో కంప్లీట్ గా బేసిక్ అకౌంటింగ్ రూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాము. సో బేసిక్ అకౌంటింగ్ రూల్స్ అంటే ఇవి స్టాండర్డ్ గా యాజ్ పర్ అకౌంటింగ్ టెర్మినాలజీని బేస్ చేసుకొని అకౌంట్స్ ని 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ గా డివైడ్ చేసి ఉంటారు. లైక్ పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ అకౌంట్ కి సంబంధించి జరిగేటువంటి ట్రాన్సాక్షన్ ఏ జిఎల్ ని డెబిట్ చేయాలి, ఏ జిఎల్ ని క్రెడిట్ చేయాలి, దాని గురించి కంప్లీట్ గా ప్రీవియస్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసాము. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ని ఈ రోజు మన SAP లో ఎలా పోస్ట్ చేయాలి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ చెక్ రెంట్ పెయిడ్. సో రెంట్ పెయిడ్ ఫ్రమ్ క్యాష్. సో దీనికి సంబంధించి మనం జిఎల్ అకౌంట్, రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనే సంబంధించి ఒక జనరల్ ఎంట్రీని క్రియేట్ చేస్తాము. సో రెంట్ ని డెబిట్ చేస్తాము, క్యాష్ ని క్రియేట్ చేస్తాము. సో రిమార్క్స్ లో రెంట్ పెయిడ్ ఫ్రమ్ క్యాష్, అలాగే సాలరీస్ పెయిడ్ ఫ్రమ్ బ్యాంక్. సో సాలరీస్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సో ఈ విధంగా జిఎల్ ఎలా వచ్చిందనే దానికి కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అనేది ఎక్స్పెండిచర్. సో ఆల్ ఎక్స్పెండిచర్స్ అండ్ లాసెస్ కమ్స్ అండర్ ద డెబిట్. సో రెంట్ ని డెబిట్ చేసాం డిఆర్. సో అలాగే రెంట్ ని మనం క్యాష్ ద్వారా కానీ యాజ్ వెల్ as బ్యాంక్ ద్వారా పే చేస్తాం. సో క్యాష్ ద్వారా పే చేస్తాం అనుకోండి. సో క్యాష్ అనేది మనకి రియల్ అకౌంట్. సో వాట్ గోస్ అవుట్, సో క్యాష్ అనేది మన ఆర్గనైజేషన్స్ ఏదైతే లెఫ్ట్ అవుతుందో ఈ రియల్ అకౌంట్ కి సంబంధించి, సో క్యాష్ లెఫ్ట్ అవుతుంది కాబట్టి, ఐ మీన్ క్యాష్ గోస్ అవుట్ కాబట్టి దీన్ని క్రెడిట్ చేస్తాం. సో ఈ విధంగా రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. అలాగే శాలరీస్. సో శాలరీస్ అనేది కూడా మనకి ఎక్స్పెండిచర్. సో ఆల్ ఎక్స్పెండిచర్ డెబిట్ చేస్తాము. శాలరీస్ బ్యాంక్ అకౌంట్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ బ్యాంక్ అకౌంట్. సో హెచ్డిఎఫ్సి వాట్ ఎవర్, హెచ్డిఎఫ్సి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని మనం అలాగే క్రెడిట్ చేస్తాం. సో ఈ విధంగా ఈచ్ జిఎల్ ని మనం జిఎల్ ఎంట్రీని ఒక ట్రాన్సాక్షన్ ని బేస్ చేసుకుని జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాం. సో దీనికి సంబంధించి మనం ఎలా జిఎల్ ని క్రియేట్ చేయాలి, సో అదేవిధంగా దాన్ని ఇంకొక ఎంట్రీ వేజెస్ పెయిడ్. మీకు ఫర్దర్ గా ప్రాక్టీస్ కోసం నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇస్తాను. దాన్ని బేస్ చేసుకొని మీరు జనరల్ ఎంట్రీని క్రియేట్ చేయాలి. అలాగే జనరల్ ఎంట్రీకి సంబంధించి డెబిట్ లెడ్జర్ యాజ్ వెల్ as క్రెడిట్ లెడ్జర్ ని క్రియేట్ చేసి దాన్ని బేస్ చేసుకొని SAP లో ఎలా పోస్ట్ చేయాలి. సో ఇవి రెగ్యులర్ ఎక్స్పెండిచర్, డే టు డే జరిగే ట్రాన్సాక్షన్ కాబట్టి వీటిని రెగ్యులర్ ఎక్స్పెండిచర్, సో జిఎల్ డాక్యుమెంట్స్ అంటారు. సో అలాగే వేజెస్ పెయిడ్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ RS 20,000. మీకు కొన్ని ట్రాన్సాక్షన్స్ టైప్స్ దాన్ని బేస్ చేసుకుని ఎలా చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వేజెస్ అనేది కూడా మనకి ఎక్స్పెండిచర్. సో ఇక్కడ వేజెస్ ఎక్స్పెండిచర్ కాబట్టి నామినల్ అకౌంట్ కాబట్టి దీన్ని డెబిట్ చేస్తాము. సో వేజెస్ అకౌంట్ డెటార్ టు వేజెస్ అనేది బ్యాంక్ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో అమౌంట్ 20,000 బోత్ డెబిట్ అండ్ క్రెడిట్ సైడ్ సేమ్ అమౌంట్ ని ఎంటర్ చేస్తాం. సో అలాగే వన్ మోర్ ఎగ్జాంపుల్ విల్ టేక్ రెంట్ పెయిడ్, సాలరీస్ పెయిడ్, వేజెస్ పెయిడ్, ఇంకేమైనా మనకి ఆర్గనైజేషన్ లో సంబంధించి మిస్లీనియస్ ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్. సో ఎలక్ట్రిసిటీ బిల్ పెయిడ్, ఫ్రమ్ యాక్సిస్ బ్యాంక్ అకౌంట్, ఎలక్ట్రిసిటీ బిల్ పెయిడ్ ఫ్రమ్ యాక్సిస్ బ్యాంక్ అకౌంట్. సో దీనికి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది మనకి ఎక్స్పెండిచర్. సో నామినల్ అకౌంట్ బేస్ చేసుకొని, సో దీన్ని ఎక్స్పెండిచర్ కాబట్టి ఎలక్ట్రిసిటీ బిల్ అకౌంట్ డెటార్ టు యాక్సిస్ బ్యాంక్ అకౌంట్. బేసిక్ అకౌంట్స్, ఎందుకంటే నాన్ కామర్స్ వాళ్ళకి కూడా అర్థం కావు, నాన్ కామర్స్ వాళ్ళకి బేసిక్ ఐడియా ఉండకపోవచ్చు కాబట్టి మీకు ఇంత డీటెయిల్ గా చెప్తున్నానండి. సో ఎలక్ట్రిసిటీ బిల్లు ఒక 30,000 అనుకోండి, బోత్ డెబిట్ అండ్ క్రెడిట్ సైడ్ బోత్ 30,000 మెన్షన్ చేస్తాం. సో ఈ విధంగా మనం ఒక 1 2 3 4 ట్రాన్సాక్షన్స్ సంబంధించి ఆర్గనైజేషన్ ఈ విధంగా ప్రతి ట్రాన్సాక్షన్ లో జస్ట్ ట్రాన్సాక్షన్ బేస్ చేసుకొని మనం జనరల్ ఎంట్రీస్ ఆటోమేటిక్ మన మైండ్ లోకి వచ్చాలి. సో ఈ నాన్ కామర్స్ స్టూడెంట్స్ వాళ్ళకైనా కానీ ఈ ఒక్క బేసిక్ ఈ ఇమేజ్ బేస్ చేసుకొని గోల్డెన్ రూల్స్ ఫర్ అకౌంటింగ్, దీన్ని బేస్ చేసుకొని రియల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్, నామినల్ అకౌంట్ 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి.
సో ఈచ్ అండ్ ఎవ్రీ అకౌంట్స్ లో ఏమేమి జిఎల్స్ వస్తాయి, సో ఏజిఎల్ డెబిట్ అయితే ఏజిఎల్ మన ఆర్గనైజేషన్ కి ఇన్ అయితే దేన్ని డెబిట్ చేయాలి, ఏజిఎల్ ఆర్గనైజేషన్ నుంచి అవుట్ అయితే దానికి సంబంధించి క్రెడిట్ చేయాలనేది జస్ట్ ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని మనం జనరల్ ఎంట్రీస్ ఆటోమేటిక్ గా ఈజీగా పోస్ట్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి మనం ఇప్పుడు జనరల్ ఎంట్రీస్ ని క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత లెడ్జర్స్ ని క్రియేట్ చేసిన తర్వాత మనం ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. సో ఎస్ఏపి సర్వర్ లోకి వెళ్తాము. 1 minute. సిస్టమ్ లో ఎస్ఏపి సర్వర్ యాక్సెస్ లోకి వెళ్ళి ఎస్ఏపి లాగిన్ ప్యాడ్, క్లిక్ ఆన్ లాగిన్ ప్యాడ్, యూజర్ ఐడి, సో ఇది ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్. సో ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటే ఎండ్ యూజర్. సో ఆర్గనైజేషన్ లో ఈచ్ అండ్ ఎవ్రీ జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేయడం కానీ, జిఎల్ అకౌంట్ కి రిలేట్ ఒక ఎంట్రీని పోస్ట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా కంప్లీట్ గా యాజ్ ఎండ్ యూజర్ వర్క్స్ ఉంటాయండి. 100% ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎండ్ యూజర్ చేసే వర్క్స్ ఉంటాయి. సో వీటి మీద కన్సల్టెంట్ కూడా 100% కన్సల్టెంట్ కూడా ప్రాపర్ ఐడియా ఉండాలి. కన్సల్టెంట్ కి ఐడియా ఉంటే మాత్రమే ఆర్గనైజేషన్ లో ఎండ్ యూజర్స్ చేంజ్ అయినప్పుడు ఎండ్ యూజర్స్ కి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి. సో దాని పర్పస్ తో ఎండ్ యూజర్స్ కి ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ ఇవి ఎండ్ యూజర్ వర్క్స్ మీద కూడా ప్రాపర్ ఐడియా ఉండాలి. సో ఎండ్ యూజర్ ఇక్కడ జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేసి బేస్డ్ ఆన్ జిఎల్ అకౌంట్ బేస్ చేసుకుని ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తారు. సో మన జిఎల్ అకౌంట్ క్రియేషన్ కి సంబంధించి టీ కోడ్ ఎస్ఏపిలో FS00, జిఎల్ అకౌంట్ క్రియేషన్ టీ కోడ్ FS00. సో FS00. సో FS00 క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఇది జిఎల్ అకౌంట్ క్రియేషన్ కి సంబంధించిన టీ కోడ్. సో ఈ స్క్రీన్ లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ మన కంపెనీ కోడ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి ఇయర్ ఫోన్ మోడల్ ఒక ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే కంపెనీ కోడ్ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ RED నేను ఎస్టర్డే ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. సో అందువల్ల ఆటోమేటిక్ డిస్ప్లే అయింది. మనకు వేరే కంపెనీ కోడ్ కావాలంటే ఇక్కడ BIRC. సో క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా BIRC కంపెనీ కోడ్ కింద మనం ఆల్రెడీ ప్రీవియస్ గా క్రియేట్ చేసిన జిఎల్ గ్రూప్స్ వాటి కింద జిఎల్ అకౌంట్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు మన కంపెనీ కోడ్ రిలయన్స్ డిజిటల్ REDI. సో మన కంపెనీ కోడ్ రిలయన్స్ డిజిటల్ కాబట్టి REDI ఎంట్రీ చేసి కంటిన్యూ చేసి అంటే ఆటోమేటిక్ గా ఇక్కడ చూడండి రిలయన్స్ డిజిటల్. నేను ప్రీవియస్ క్లాస్ లో ఏంటంటే ఒక 2 GLs ని క్రియేట్ చేస్తున్నాను. సో రెంట్ కి సంబంధించి సాలరీస్ అలాగే కరెంట్ అసెట్స్ కి. సో ఇక్కడ ఇదే విధంగా మనం GLs ని క్రియేట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఈ ట్రాన్సాక్షన్ కి రిలేటెడ్ గా మనము బేసిక్ అకౌంటింగ్ లో మనకి రెంట్ పెయిడ్ అనే జిఎల్ అకౌంట్ ట్రాన్సాక్షన్ ఇది, అలాగే సాలరీస్ పెయిడ్. సో ఈ 2 GL అకౌంట్స్ ని క్రియేట్ చేసాం ఎస్టర్డే. సో అది ఏ విధంగా అనేది ఇప్పుడు చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అనేది మన జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ చూడండి రెంట్ అకౌంట్. సో రెంట్ అకౌంట్ మనం క్రియేట్ చేయాలంటే అండర్ ద అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ లో మనం ఆల్రెడీ ప్రీవియస్ గా జిఎల్ గ్రూప్స్ ని నెంబర్ రేంజ్ బేస్ చేసుకుని జిఎల్ గ్రూప్స్ ని ఇచ్చినాం. చూడండి జిఎల్ గ్రూప్స్ క్రియేట్ పర్పస్ ఇక్కడ ఈ నెంబర్ గ్రూప్స్ మనం ప్రీవియస్ క్లాస్ లో అప్డేట్ చేసాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ లెడ్జర్ గ్రూప్ వైజ్ లెడ్జర్ కి సంబంధించిన గ్రూప్ కి సంబంధించిన షార్ట్ కట్ వర్డ్, అలాగే లెడ్జర్ గ్రూప్ ఆ లెడ్జర్ కి పర్టికులర్ మనం ఫ్రమ్ నెంబర్ నుంచి 2 నెంబర్ ఇచ్చాం కదా. సో అలాగే ఇక్కడ చూడండి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ ADNG అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ లో రెంట్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ కింద వస్తాయి. ఒక ఆర్గనైజేషన్ లో ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ప్రతి ఒక్కరు కూడా అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ కింద తీసుకుంటాం మాక్సిమం. సో అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ కింద మనం రెంట్ తీసుకున్నప్పుడు సో వీటిని డైరెక్ట్ ఎక్స్పెండిచర్ కింద తీసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ బేస్డ్ ఆన్ ద కంపెనీ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకుని క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని క్రియేట్ చేస్తారండి SAPలో. సో అడ్మినిస్ట్రేషన్ అండ్ అదర్ కాస్ట్ లో రెంట్ ని మనం క్రియేట్ చేసాం ఎస్టర్డే. సో ఇక్కడ మనం ఏం చేసాము జిఎల్ గ్రూప్ కు సంబంధించిన నెంబర్ అని 1,14,100 to 1,15,100 అనే ఈ మిడిల్ లో 100 నెంబర్స్ ని
అడ్మినిస్ట్రేషన్ నెంబర్ కి మనం అసైన్ చేసాము. సో దీన్ని బేస్ చేసుకొని మనము 1,14,101 అనేది రెంట్కి ఇచ్చాము. అలాగే 14,102 అనేది శాలరీస్ అకౌంట్ కి ఇచ్చాము. సో ఇక్కడ మనం ఇక్కడ ఉన్నటువంటి జిఎల్ లో రెంట్, అలాగే శాలరీస్, ఇంకొకటి వేజెస్, ఎలక్ట్రిసిటీ బిల్. సో వేజెస్ అనే దాన్ని కూడా మనం క్రియేట్ చేద్దాం ఇప్పుడు. సో వేజెస్ అనేది కూడా మనకి ఎక్స్పెండిచర్ డే టు డే వేజెస్ అంటే మనం డే టు డే ఎంప్లాయీస్ కి డే టు డే లేబర్ కి పే చేసేటటువంటి అమౌంట్ ని వేజెస్ అంటారు. దీన్ని డే టు డే చేస్తారు, వీక్లీ కూడా చేస్తారు, వీక్లీ పేమెంట్ కింద. సో వేజెస్ అని అంటే ఇట్ ఈస్ ఎ వన్ టైప్ ఆఫ్ ఎక్స్పెండిచర్. సో ఇట్ కమ్స్ అండర్ ద అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్. సో ఇక్కడ చూడండి, మనం ఇక్కడ క్రియేట్కి వెళ్ళాలి. సో క్రియేట్ ఆప్షన్ లోకి వెళ్ళి ఆల్రెడీ మనం అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ కింద క్రియేట్ చేస్తున్నాం కాబట్టి 1,14,402 అనేది శాలరీస్కి ఇచ్చాము. సో 1,14,403 అనే జిఎల్ నెంబర్ ని మనం ఇప్పుడు థర్డ్ జిఎల్ నెంబర్ ని మనం వేజెస్ అనే జిఎల్ అకౌంట్ కి అసైన్ చేస్తున్నాం. సో ఆటోమేటిక్ గా ఇక్కడ చూడండి జిఎల్ అకౌంట్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. మనం ఫర్దర్ గా ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా దానికి సంబంధించిన నేమ్ డిస్ప్లే కాదు, జిఎల్ అకౌంట్ నెంబర్, జిఎల్ అకౌంట్ లెడ్జర్ కి సంబంధించి అకౌంట్ నెంబర్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. సో 1,14,403 అనేది జిఎల్ అకౌంట్. సో మన కంపెనీ కోడ్. సో ఇక్కడికి వెళ్ళి మనం క్రియేట్ చేయాలి ఇప్పుడు. సో అడ్మినిస్ట్రేషన్ మనం క్రియేట్ చేసే వేజెస్ అనేది అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ కింద వస్తుంది కాబట్టి సో గో టు ద అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్. సో ఇక్కడ ఇవన్నీ కూడా గ్రూప్స్ మనం క్రియేట్ చేసాం కదా, కరెంట్ అసెట్స్ గ్రూప్, అండ్ లోన్స్ అండ్ లైబిలిటీస్ గ్రూప్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి. ఈ గ్రూప్స్ లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ గ్రూప్. సో అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ కింద అడ్మినిస్ట్రేషన్ అనేది కమ్స్ అండర్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఎందుకంటే మనకి డైరెక్ట్ ఎక్స్పెండిచర్, ఇంకా ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్ గా జరిగేవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కిందకి వస్తుంది. బ్యాలెన్స్ షీట్ లో మనకి ఏమొస్తుంది, అసెట్స్, లైబిలిటీస్, షేర్ క్యాపిటల్స్, ఇన్వెస్ట్మెంట్స్, లోన్స్ అండ్ లైబిలిటీస్, సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, షేర్ క్యాపిటల్స్. సో ఇవన్నీ కూడా మనకి కరెంట్ బ్యాలెన్స్ షీట్ కి వస్తాయి. సో అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కింద సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ డిస్క్రిప్షన్ లో మనం క్రియేట్ చేసేటటువంటి జిఎల్ నేమ్ రాయాలి, వేజెస్ అకౌంట్. సో షార్ట్ టెస్ట్ అలాగే రాస్తాం, లాంగ్ టెస్ట్ కూడా అలాగే రాస్తాం, వేజెస్ అకౌంట్. సో దెన్ టైప్ మనం ఒక జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ టైప్ డిస్క్రిప్షన్ అండ్ కంట్రోల్ డేటా అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్. సో ఈ 3 కాలంని మాక్సిమం మనం ఫిల్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ టైప్ డిస్క్రిప్షన్ లోకి వెళ్ళిన తర్వాత లెడ్జర్ ఏ గ్రూప్ కి సంబంధించి సెలెక్ట్ చేస్తాము, యాజ్ వెల్ as అలాగే అది కమ్స్ అండర్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ సెలెక్ట్ చేస్తాము. లెడ్జర్ కి సంబంధించిన నేమ్ టైప్ చేస్తాము, యాజ్ వెల్ as లెడ్జర్ కి సంబంధించిన లాంగ్ టెస్ట్ మెన్షన్ చేస్తాం. సో అలాగే గో టు ద కంట్రోల్ డేటా. సో కంట్రోల్ డేటాలో మన అకౌంట్ కరెన్సీ. సో ఇక్కడ మనం క్రియేట్ చేసేటువంటి మన కంపెనీ కోడ్ యొక్క కరెన్సీ అనేది టైప్ చేయాలి. అలాగే ఇవన్నీ కూడా ఫర్దర్ గా కొన్ని జిఎల్ అకౌంట్స్ కి మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ సంబంధించి జిఎల్ అకౌంట్స్ లో మనం ఇవన్నీ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ లైన్ ఐటమ్ డిస్ప్లే దీన్ని క్లిక్ చేయాలి. ఆటోమేటిక్ గా దీని పక్కన లైన్ ఐటమ్ డిస్ప్లే అయిన తర్వాత దీని షార్ట్ కీ బాక్స్ లో 001 అంటే డేట్ ని, పోస్టింగ్ డేట్ ని ఇండికేట్ చేసేదానికి లైన్ ఐటమ్ డిస్ప్లే. సో లైన్ ఐటమ్ డిస్ప్లే అంటే మనం ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ డిస్ప్లే ఏదని లైన్ ఐటమ్ డిస్ప్లే అంటారు. దీంట్లో మనకి డాక్యుమెంట్ కి సంబంధించిన పోస్టింగ్ డేట్ డిస్ప్లే అవ్వాలంటే లైన్ ఐటమ్ డిస్ప్లే అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో దాన్ని క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. సో ఇది ఒక ఆప్షన్. సో దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా మనకి ఫర్దర్ గా ఒక్కొక్క టైప్ ఆఫ్ డాక్యుమెంట్ ని బేస్ చేసుకొని కొన్ని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇవి రెగ్యులర్ గా జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్లు కాబట్టి సో దీనికి G001. సో ఇవన్నీ కూడా మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో సెలెక్ట్ చేసుకున్నాము. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫ్రీ డిఫైన్డ్ గా జనరల్ టెక్స్ట్ విత్ అలొకేషన్ అనేది ఇవన్నీ మనం ఫ్రీ డిఫైన్డ్ ఆటోమేటిక్ గా SAP లో ఫ్రీ డిఫైన్ ఉంటాయి. సో వీటిని జస్ట్ కాపీ పేస్ట్ చేసుకొని మన యొక్క ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కి అసైన్ చేసుకున్నాము. సో ఇక్కడ చూడండి G001 RDF రిలయన్స్ డిజిటల్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సో సెలెక్ట్ చేసుకున్నాం, దెన్ సేవ్. ఇక్కడ చూడండి మనం క్రియేట్ చేసింది ఒక అడ్మినిస్ట్రేషన్ అండ్ కాస్ట్ అదర్ జిఎల్ గ్రూప్ కింద మనం క్రియేట్ చేసాం కాబట్టి ఇంకొక జిఎల్ అకౌంట్ కూడా డిస్ప్లే అయింది. సో అదేవిధంగా ప్రీవియస్ క్లాస్ లో ఏం చేశాను,
కరెంట్ అసెట్స్. సో కరెంట్ అసెట్స్ అంటే మనకి క్యాష్ కానీ, క్యాష్ ఇన్ హ్యాండ్ కానీ, బ్యాంక్ కానీ, సో ఇవన్నీ కూడా కరెంట్ అసెట్స్ కి వస్తాయి. సో ప్రీవియస్ క్లాస్ లో క్యాష్ అనేది క్యాష్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశాను. సో మనము ఈ జిఎల్ అకౌంట్ కి సంబంధించి రెంట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాము, క్యాష్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాము, అలాగే శాలరీ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాము, వేజెస్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాము. సో దెన్ ఎలక్ట్రిసిటీ బిల్ జిఎల్ అకౌంట్ మనం అగైన్ విల్ క్రియేట్. సో ఎలక్ట్రిసిటీ బిల్ అకౌంట్ అనేది కూడా మనకి అడ్మినిస్ట్రేషన్ కింద. సో క్రియేట్ న్యూ అండ్ జిఎల్ అకౌంట్. ప్రీవియస్లీ మనం 1,14,100 అనే నెంబర్ ఇచ్చాం. సో ఇప్పుడు 1,14,100 1,14,04 అనే నెంబర్ ని అసైన్ చేస్తాం. సో ఆటోమేటిక్ గా ఇక్కడ చూడండి జిఎల్ అకౌంట్ నెంబర్ వచ్చింది. ఇది ఏంటంటే మనం క్రియేట్ చేసేటటువంటి ఎలక్ట్రిసిటీ బిల్ కి సంబంధించి మనం ఇప్పుడు అసైన్ చేసేటువంటి జిఎల్ నెంబరు, అలాగే కంపెనీ కోడ్. సో దెన్ టైప్ డిస్క్రిప్షన్. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ అనేది అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ కింద తీసుకుంటాము. An account ADMG defined administration expenditure, defined chart of accounts 1 lakh. సారీ, మనం క్రియేట్ చేసిన నెంబర్ రాంగ్ గా చేసింది. ఇక్కడ చూడండి 1,14,100 కదా, 14 పెట్టాం. సో దెన్ జస్ట్ బ్యాక్ అది చూపించేస్తుంది మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో. అకౌంట్ గ్రూప్ ఏడిఎన్జి అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ లో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో 1,14,101 to 1,15,100 నెంబర్ వరకే మనం మెన్షన్ చేస్తున్నాము, కానీ మీరు 1,41 అనే నెంబర్ ఇచ్చారు. సో అది ఆటోమేటిక్ గా ఇది ఎర్రర్. సో ఈ విధంగా మనం డిఫైన్ చేసిన నెంబర్ కన్నా రాంగ్ గా మనం అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ కింద మనం వేరే నెంబర్ ఇచ్చినా కానీ అది తీసుకోదు. సో ఈ విధంగా ఎర్రర్ డిస్ప్లే అవుతుంది. సో బ్యాక్ వెళ్తాము. సో అగైన్ న్యూ RL/N FS00 ఎంటర్. /N FS00 మనం ప్రీవియస్ క్రియేట్ చేసినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్. ఇట్లా జిఎల్ గ్రూప్స్ ఉంటాయి. సో దీన్ని ఎలాబరేట్ చేసుకోవాలి. సో ఇట్లా క్లిక్ చేసినప్పుడు ఎలాబరేట్ అయ్యి ఆ జిఎల్ గ్రూప్ కింద ఉన్నటువంటి జిఎల్ లెడ్జెస్ ని మనకి డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు మనము ఎలక్ట్రిసిటీ బిల్ అనే జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేయాలి. సో రికార్డ్ అవుతుందా లేదా? ఓకే, ఎలక్ట్రిసిటీ బిల్ కింద ఉండేటువంటి జిఎల్ అకౌంట్ ని మనం క్రియేట్ చేయాలి. సో క్రియేట్ ఆప్షన్. సో బిఫోర్ గా మన కంపెనీ కోడ్ చేంజ్ చేయాలంటే ఇక్కడ ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు. సో జిఎల్ అకౌంట్ 101404. మనం ప్రీవియస్ గా 141404 అట్లా పెట్టాం. 1,41 అనేది మన అది మనం అసైన్ చేయలేదు కాబట్టి ఇది ఆటోమేటిక్ గా తీసుకోదు. సో క్లిక్ హియర్. సో అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ comes under the profit and loss account, long text, electricity bill. Electricity bill account అండ్ లాంగ్ టెక్స్ట్. లాంగ్ టెక్స్ట్ కూడా మనం అదే మెన్షన్ చేద్దాం. సో గో టు ద కంట్రోల్ డేటా. ఇక్కడ లైన్ ఐటమ్ డిస్ప్లేని ఖచ్చితంగా డిస్ప్లే చేయాలి. ఎందుకంటే మనకి డాక్యుమెంట్ పోస్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ ని చెక్ చేసేటప్పుడు డాక్యుమెంట్ రిలేటెడ్ గా డాక్యుమెంట్ మీద డేట్ డిస్ప్లే అవ్వాలంటే పోస్టింగ్ డేటు 001 అండ్ పోస్టింగ్ డేట్, దెన్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. సో క్రియేట్ బ్యాంకింగ్. ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో మన యొక్క రిలయన్స్ డిజిటల్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ కింద మనం అసైన్ చేసినటువంటి అన్ని గ్రూప్స్ కి సంబంధించి ఉంటాయి. సో దీంట్లో ఇక్కడ జనరల్ లెడ్జర్ G00 అనేది జనరల్ లెడ్జర్. సో జనరల్ టెక్స్ట్ విత్ అలొకేషన్. సో రిలయన్స్ డిజిటల్ ఫీల్డ్ స్టేటస్ వేరియట్. సో సెలెక్ట్ దిస్ వన్ అండ్ సేవ్. సో దెన్ ఆటోమేటికలీ ఎలక్ట్రిసిటీ బిల్ GL అకౌంట్ విల్ క్రియేటెడ్. సో నెక్స్ట్ కరెంట్ అసెట్స్. సో మనం ఇక్కడ క్రియేట్ చేసినటువంటి ఇక్కడ మనం ఎగ్జాంపుల్ గా తీసుకున్నటువంటి ఈ ట్రాన్సాక్షన్స్ లో రెంట్ GL అకౌంట్ ని క్రియేట్ చేసాము. సో అలాగే క్యాష్ GL అకౌంట్ ని క్రియేట్ చేసాము, సాలరీస్ GL అకౌంట్ క్రియేట్ చేసాము, దెన్ వేజెస్ GL అకౌంట్ క్రియేట్ చేసాము. సో దెన్ మనం చేయాల్సినవి ఉంది, బ్యాంక్ HDFC బ్యాంక్ GL అకౌంట్ ని క్రియేట్ చేయాలి. అండ్ అలాగే ఇంకొక బ్యాంక్ కూడా మెన్షన్ చేసుకుందాం. ఇక్కడ ICICI అని పెట్టుకున్నాం. అలాగే ICICI బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయాలి, HDFC బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయాలి, దెన్ యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయాలి. సో ఈ బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఏంది, మనకి కరెంట్ అసెట్స్. ఎందుకంటే బ్యాంక్ బ్యాలెన్స్ మనం ఎప్పుడైనా ఏ టైంలో అయినా మనం డ్రా చేసుకోవచ్చు. సో ఎన్కాష్ చేసుకోవచ్చు. సో అందువల్ల ఇవన్నీ కూడా బ్యాంక్ అకౌంట్స్. సో బ్యాంక్ అకౌంట్స్ మీన్స్ నథింగ్ బట్ బ్యాంక్ బ్యాలెన్స్
ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కరెంట్ అసెట్స్. సో మనం ఈ బ్యాంక్ అకౌంట్స్ సంబంధించిన ఈ 3 టైప్స్ ఆఫ్ యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో ఈ 3 టైప్స్ ఆఫ్ బ్యాంక్ జిఎల్ అకౌంట్స్ మనం ఇప్పుడు క్రియేట్ చేయాలి. సో దెన్ ఇక్కడ కరెంట్ అసెట్స్ లోన్స్ అండ్ అసెట్స్ అనేది మనకి కరెంట్ అసెట్స్ కింద డిస్ప్లే అవుతుంది. సో దీన్ని ఎలాబొరేట్ చేయాలి. ఆల్రెడీ ప్రీవియస్ గా క్యాష్ అనే జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాము. సో దెన్ నౌ వీ విల్ క్రియేట్ ద బ్యాంక్ అకౌంట్స్. సో క్రియేట్ ఆప్షన్ అండ్ డౌన్ దిస్ బాక్స్ జిఎల్ అకౌంట్. సో కరెంట్ అసెట్స్ కి సంబంధించి మనం ఆల్రెడీ OBD4 లో సో మనం ఇక్కడ క్రియేట్ చేసినటువంటి జిఎల్ అకౌంట్స్ మనకి ఇప్పుడు ట్రయల్ వర్షన్ కాబట్టి మన దగ్గర ఈ ఎక్సెల్ షీట్ ఉంటుంది. బట్ రియల్ ఏంటంటే రియల్ టైమ్ లో చేసినప్పుడు వన్స్ ఇవన్నీ కూడా కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్ చేస్తారు. ఇవన్నీ కూడా ఎండ్ యూజర్ కి డిస్ప్లే కావు. బట్ ఈ ఎండ్ యూజర్ ఫర్దర్ జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేయాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి జిఎల్ నెంబర్స్ ని డిస్ప్లే కావాలి అంటే ఎండ్ యూజర్ ఏం చేస్తాడు, ఇక్కడ ఇక్కడ ఈ సింబల్ క్లిక్ చేస్తే న్యూ స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. సో దీంట్లోకి వెళ్ళి OBD4 సో OBD4 అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మనం ప్రీవియస్ గా అసైన్ చేసినటువంటి జిఎల్ గ్రూప్ కి సంబంధించి జిఎల్ నెంబర్ డిస్ప్లే అవుతాయి. సో దీంట్లో మనకు గో టు ద పొజిషన్ లోకి వెళ్ళి మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ REDI క్లిక్ చేసుకొని రిలయన్స్ డిజిటల్. సో REDI చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇది RDOC రిలయన్స్ డిజిటల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో దీన్ని క్లిక్ చేయగానే మన కంపెనీకి మనం అసైన్ చేసినటువంటి మనకి ఎక్సెల్ షీట్ అనేది రియల్ టైమ్ లో మనకి అవైలబిలిటీలో ఉండదు. సో ఎండ్ యూజర్ ఏం చేస్తారంటే OBD4 అనే డీ కోడ్ ని ఉపయోగించుకొని OBD4 ఎంటర్ చేసి పొజిషన్ లోకి వెళ్ళి కంపెనీ కోడ్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ డిస్ప్లే అవుతాయి. సో ఒక పర్టికులర్ న్యూ జిఎల్ గ్రూప్ కి సంబంధించి న్యూ జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేయాలంటే సో దీంట్లోకి వెళ్ళి చెక్ చేసుకొని ఆ నెంబర్ ని అసైన్ చేసుకుంటారు. సో ఈ విధంగా. సో దెన్ గో టు ది స్క్రీన్. సో కరెంట్ అసెట్స్ కింద మనం క్యాష్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసినాం. సో నువ్వు బ్యాంక్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. సో 1,00702 ప్రీవియస్లీ 1,701 వరకు ఇచ్చినాం. సో 1,702. సో సెలెక్ట్ హియర్ అండ్ టైప్ డిస్క్రిప్షన్. బ్యాంక్ అకౌంట్స్ అనేది ఇక్కడ మనం ప్రీవియస్ గా ఎక్స్పెండిచర్ అడ్మినిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకున్నాం. సో బ్యాంక్ అకౌంట్స్ అనేది అంటే మనకి కరెంట్ అసెట్స్. సో ఆల్ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ ద బ్యాలెన్స్ షీట్. సో కరెంట్ అసెట్స్ బ్యాలెన్స్ షీట్ కాబట్టి సో ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అనేది క్లిక్ చేయాలి. సో ఈ జిఎల్ ప్రాసెస్ ఇవి ఏవి మనం ఏవి రాంగ్ గా చేసినా కానీ ఫర్దర్ గా ఎర్రర్స్ డిస్ప్లే అవుతాయి. సో కొన్ని ఎర్రర్స్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు. కొన్ని ఎర్రర్స్ ని ఇట్స్ టేక్ మోర్ 2 or 3 hours అట్లా ఉంటుంది. సో దీని పర్పస్ తో మనం జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేసేటప్పుడే ప్రాపర్ గా క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో దెన్ షార్ట్ కీ HDFC బ్యాంక్ అకౌంట్. సో ఇక్కడ చూడండి HDFC బ్యాంక్ అకౌంట్. సో దెన్ కంట్రోల్ డేటా, గో టు ద కంట్రోల్ డేటా. మనం ఇట్లాంటి ఏ జనరల్ లెడ్జర్ కి సంబంధించి జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు కొన్నిటికి పర్టికులర్ గా మనం ఫర్దర్ గా క్రియేట్ చేసేటువంటి జిఎల్ అకౌంట్స్ కి బేస్డ్ ఆన్ ద జిఎల్ అకౌంట్ నేచర్ ని బేస్ చేసుకొని మనం ఈ కొన్ని ఆప్షన్స్ ని చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ ఇక్కడ మటుకు లైన్ ఐటమ్ డిస్ప్లే 001 పోస్టింగ్ డేట్. దెన్ గో టు ద కంట్రోల్ డేటా అయిపోయింది. టైప్ డిస్క్రిప్షన్ టైప్ చేసాం. దెన్ గో టు ద కంట్రోల్ డేటా అండ్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. సో G001 అండ్ సేవ్. సో చూడండి ఎప్పుడైతే మనం జిఎల్ అకౌంట్ ని సేవ్ చేసామో ఆటోమేటిక్ గా కరెంట్ అసెట్ జిఎల్ గ్రూప్ లో మనం ప్రీవియస్ గా క్యాష్ క్రియేట్ చేసినాము. సో ఈ రోజు HDFC బ్యాంక్ ని క్రియేట్ చేసాము. సో అలాగే వన్ మోర్ బ్యాంక్ ICICI బ్యాంక్ అకౌంట్ కూడా క్రియేట్ చేద్దాం. సో ICICI బ్యాంక్ 1,00703. సో ప్రీవియస్ గా HDFC కి 703 నెంబర్ ఇచ్చాము. దీనికి 703 ని మెన్షన్ చేస్తున్నాం. సో టైప్ డిస్క్రిప్షన్, సెలెక్ట్ కరెంట్ అసెట్స్. బ్యాంక్స్ అనేది మనకి కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ ద బ్యాలెన్స్ షీట్.
లాంగ్ టెక్స్ట్ HDFC ICICI bank account, ICICI bank account, and go to the control data. Select the line item display, chart key 001, create bank interest. Here field status variant G001 and save. సో ఈ విధంగా మనం GL అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి ఫర్దర్ గా. సో నెక్స్ట్ GL అకౌంట్ మనకి పెండింగ్ ఏముంది? HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ క్రియేట్ చేసాము, HDFC బ్యాంక్ క్రియేట్ చేసాం, దాన్ని యాక్సిస్ బ్యాంక్ ని క్రియేట్ చేయాలి. సో సేమ్ ప్రాసెస్. క్లిక్ హియర్ 00704 1,07,004 and type description. Select bank account comes under the current assets. All the current assets comes under the balance sheet. Short text Axis Bank account, and long text also Axis Bank account. And control data, line item display 001, posting date. Select posting date, then create bank interest. సో ఈ విధంగా మినిమం మీకు ఒక 5 to 6 GL అకౌంట్స్ ని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే, మీరు ఫర్దర్ గా మళ్ళీ మీరు GL అకౌంట్స్ ని మీ సర్వర్ యాక్సెస్ లో GL అకౌంట్స్ క్రియేట్ చేసేటప్పుడు మీకు ఎటువంటి డౌట్ రాకుండా ఉండే దానికోసం మినిమం 5 to 6 GL అకౌంట్స్ ని క్రియేట్ చేస్తున్నాను. సో G001 అండ్ సేవ్, కంటిన్యూ. సో ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ కింద ఈ GL అకౌంట్స్ ని క్రియేట్ చేశాము, యాజ్ వెల్ యాజ్ అలాగే కరెంట్ అసెట్స్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కింద ఈ GL అకౌంట్ ని క్రియేట్ చేశాము. సో నవ్వు ఇప్పుడు మనం GL అకౌంట్స్ ని క్రియేట్ చేసిన తర్వాత GL అకౌంట్ కి సంబంధించిన ఈ జనరల్ లెడ్జర్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ని ఎలా పోస్ట్ చేయాలి మనం అనేది, దీనికి సంబంధించిన మనం ఇప్పుడు డాక్యుమెంట్స్ ని ఎలా పోస్ట్ చేయాలని. సో GL అకౌంట్ సంబంధించిన డాక్యుమెంట్ ని పోస్ట్ చేయడానికి FB50/N indicates for home screen and FB50 enter. సో ఇది చూడండి, GL అకౌంట్ డాక్యుమెంట్ ఎంట్రీ స్క్రీన్ ఇది. సో ఇక్కడ చూడండి, ఈ స్క్రీన్ లో మనకి కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీకు ఫర్దర్ గా ఒక్కొక్క క్లాస్ లో చెప్తానండి. సో ఈ రోజు మనం క్రియేట్ చేసినటువంటి ఈ ట్రాన్సాక్షన్స్ ని ఎలా పోస్ట్ చేయాలి. సో దీనికి డెబిట్ పోస్టింగ్ కీస్ ఎలా ఉంటుంది, క్రెడిట్ పోస్టింగ్ కి ఏ విధంగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ డాక్యుమెంట్ ఎలా, ఈ విధంగా మనం అన్ని డాక్యుమెంట్ ని పోస్ట్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అకౌంట్ డెటార్ 2, సో రెంట్ పెయిడ్ ఇక్కడ చూడండి, రెంట్ పెయిడ్ ఫ్రమ్ క్యాష్. సో దీనికి రెంట్ అకౌంట్ డెటార్ 2 క్యాష్ అకౌంట్. సో రెంట్ డెబిట్ కాబట్టి డెబిట్ కి పోస్టింగ్ కి మనకి SAP టెర్మినాలజీలో డెబిట్ కి పోస్టింగ్ కి 40 ఉండాలి, క్రెడిట్ కి పోస్టింగ్ కి 50 ఉండాలి. సో డెబిట్ 40, క్రెడిట్ ఇవన్నీ కూడా పోస్టింగ్ కీస్ అని మనం పెట్టుకుందాం. సో ఈ విధంగా దీనికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, సో గో టు దిస్ GL డాక్యుమెంట్ పోస్ట్ స్క్రీన్. సో హియర్ డాక్యుమెంట్ డేట్. సో పోస్టింగ్ డేట్ అంటే ఆటోమేటిక్ గా ఫ్రీ డిఫైన్డ్ అయిపోద్ది. మనం ఇందాక లైన్ ఐటమ్ డిస్ప్లేలో సెలెక్ట్ చేసాం కదా, G001, అది సెలెక్ట్ చేసినందువల్ల పోస్టింగ్ డేట్ అనేది ఆటోమేటిక్ గా ఈ రోజు డేట్ పిక్ అవుతుంది. సో పైన డాక్యుమెంట్ డేట్ ఏంటంటే మనకి రియల్ టైమ్ లో కంపెనీలో ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ సంబంధించి కస్టమర్ వెండర్ కానీ ఇట్లాంటి కస్టమర్ డాక్యుమెంట్ కానీ as well as వెండర్ డాక్యుమెంట్ కానీ ఇలాంటి రెగ్యులర్ ఎక్స్పెండిచర్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ డాక్యుమెంట్ తీసుకొని బేస్డ్ ఆన్ ఫిజికల్ డాక్యుమెంట్ బేసిస్ కు మనం SAP సర్వర్ లో డాక్యుమెంట్ పోస్ట్ చేస్తారు. సో ఫిజికల్ డాక్యుమెంట్ మీద ఏ డేట్ అయితే ఉంటుందో ఆ డేట్ ని ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో మనం ఇప్పుడు ట్రయల్ వర్షన్ కాబట్టి ఫిజికల్ డాక్యుమెంట్ లేదు కాబట్టి మనం సేమ్ ఈ రోజు డేటే సెలెక్ట్ చేసుకుందాం.
సో బట్ రియల్ టైంలో ఏంటంటే ఫిజికల్ డాక్యుమెంట్ మీద ఉన్నటువంటి డేట్ ని పోస్ట్ చేయాలి. సో దెన్ డాక్యుమెంట్ డేట్ పోస్ట్ చేసాము. సో అలాగే జిఎల్ అకౌంట్. సో మనం క్రియేట్ చేసినట్టు జిఎల్ అకౌంట్స్ రెంట్ అకౌంట్ అయ్యేటట్టు క్యాష్ అకౌంట్. సో రెంట్ పే చేసాము. సో రెంట్ అని టైప్ చేస్తే రాదు. సో మన ఇక్కడ ఈ సర్చ్ బార్ లోకి వెళ్తే ఆటోమేటిక్ గా ఇక్కడ కంపెనీ కోడ్ డిస్ప్లే అవుతుంది. సో ఆర్ఈడిఏ అనేది మన కంపెనీ కోడ్. సో రిలయన్స్ డిజిటల్. సో ఈ కంపెనీ కోడ్ ని సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకొని రెంట్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకుంటాము. రెంట్ పే చేస్తున్నాం. రెంట్ పే చేస్తాం. సో దెన్ ఆటోమేటిక్ గా ఇక్కడ డెబిట్ అండ్ క్రెడిట్ ఉంటాయి. సో మనం పే రెంట్ పే చేస్తాం కాబట్టి రెంట్ అకౌంట్ అయ్యేటట్టు క్యాష్. సో రెంట్ డెబిట్ చేస్తున్నాం కాబట్టి డెబిట్ సెలెక్ట్ చేసుకుంటాం. సో అమౌంట్ మన ఎక్సెల్ షీట్ ప్రకారం 10,000 అనుకోండి. 10,000 ఎంటర్ చేయగానే జిఎల్ అకౌంట్ నెంబర్ కొట్టి షార్ట్ టెక్స్ట్ లో ఇక్కడ ఆటోమేటిక్ గా రెంట్ అకౌంట్ డిస్ప్లే అవుతుంది. సో అదే విధంగా రెంట్ దేని నుంచి పే చేసాము, క్యాష్ నుంచా. సో సెలెక్ట్ క్యాష్ అకౌంట్, ఎంటర్. అండ్ క్యాష్ ని మనం క్రెడిట్ చేస్తున్నాం కాబట్టి క్యాష్ 10,000. సో ఆటోమేటిక్ గా జిఎల్ అకౌంట్స్ మనం క్రియేట్ చేసినట్టు జిఎల్ అకౌంట్స్ జిఎల్ నెంబర్స్ డిస్ప్లే అయినాయి, క్యాష్ డిస్ప్లే అయింది. సో మనం డెబిట్ అండ్ క్రెడిట్ బోత్ సైడ్స్ సేమ్ అకౌంట్స్ ఉండాలి. సో డెబిట్ అండ్ క్రెడిట్ సైడ్ మనకి సంబంధించిన ఇవన్నీ కూడా డెబిట్ అండ్ క్రెడిట్ సైడ్ ఉన్నటువంటి అమౌంట్ సేమ్ గా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక 1 more 1,000 10,000 బదులు 1 lakh కొట్టాం. ఎంట్రీ కొట్టంగానే ఆటోమేటిక్ గా డిస్ప్లే ఇక్కడ రెడ్ సింబల్ చూపించింది. డాక్యుమెంట్ అనేది పోస్ట్ కాదు. సో దీని పర్పస్ తో మనం 10,000 మెన్షన్ చేస్తాం. ఎంటర్. సో చూడండి గ్రీన్ సింబల్ వచ్చింది. బ్యాలెన్సెస్ ఈక్వల్ 0. సో ఈ విధంగా మనం డాక్యుమెంట్ కి సంబంధించిన బిఫోర్ గా డాక్యుమెంట్ కి సంబంధించి డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. హెడర్ ట్యాగ్ ఇక్కడ ఏమైనా రిఫరెన్స్ ఇవన్నీ కూడా మనం టైప్ చేయొచ్చు. బట్ మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అని మనం ఆప్షన్ సెలెక్ట్ చేసాం కదా. సో అక్కడ ఈ డాక్యుమెంట్ రిఫరెన్స్ హెడర్ టెక్స్ట్ మనం రిక్వైర్డ్ అని పెట్టుంటే మనం ఖచ్చితంగా వీటిని ఫిల్ చేసి ఉండాలి. సో ఇప్పుడు మనం రిక్వైర్డ్ అని అక్కడ సెలెక్ట్ చేయలేదు, ఆప్షన్ అని పెట్టాం కాబట్టి డాక్యుమెంట్ అయితే ఇక్కడ పర్టికులర్ ఫీల్డ్ డిస్ప్లే అవుతుంది. కానీ బట్ మనం ఎంట్రీ చేయకపోయినా కానీ డాక్యుమెంట్ పోస్ట్ అవుతుంది. సో బిఫోర్ ఈ డాక్యుమెంట్ సేవ్ చేయడానికి ఈ విధంగా దీన్ని క్లిక్ చేయగానే డాక్యుమెంట్ పోస్ట్ అయిపోతుంది. సో బిఫోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసేటప్పుడు డాక్యుమెంట్ కి సంబంధించిన పారామీటర్స్ ని చెక్ చేయడం కోసం గో టు ద డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ లోకి వెళ్ళి సిమ్యులేట్, ఎంటర్ ద సిమ్యులేట్ ఆప్షన్. సో ఈ ఆప్షన్ సిమ్యులేట్ చేయగానే డాక్యుమెంట్ లోకి వెళ్ళి డాక్యుమెంట్ టైప్. సో ఇవి చూడండి, డాక్యుమెంట్ టైప్ అంటే ఎస్ఏ డాక్యుమెంట్. మనం ప్రీవియస్ గా చెప్పాము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్. డే టు డే జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా జనరల్ డాక్యుమెంట్, వీటిని కమ్స్ అండర్ ద ఎస్ఏ డాక్యుమెంట్ అండ్ కస్టమర్ డాక్యుమెంట్, కేఆర్ డాక్యుమెంట్, వెండర్ డాక్యుమెంట్, కేజీ, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ చెప్పాం కదా. సో ఇదేంటంటే మనకి రెగ్యులర్ గా జరిగేటటువంటి ట్రాన్సాక్షన్ కి సంబంధించిన డాక్యుమెంట్. సో దీన్ని జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అంటారు. ఎస్ఏ డాక్యుమెంట్, జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్, నార్మల్ అకౌంట్ డాక్యుమెంట్. సో డాక్యుమెంట్ నెంబరు, కంపెనీ కోడ్, ఫిజికల్ ఇయర్, మనం ఏ ఫిజికల్ ఇయర్ లో ఉన్నాం, ఏ పీరియడ్ లో ఉన్నాం, ఫిజికల్ ఇయర్ లో ఏ పీరియడ్ అంటే పోస్టింగ్ పీరియడ్. సో మనకి ఫిజికల్ ఇయర్ స్టార్ట్ అయ్యేది ఎప్పటి నుంచి, ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుద్ది. సో ఏప్రిల్ అనేది ఫస్ట్ పీరియడ్, మే అనేది సెకండ్ పీరియడ్, జూన్ అనేది థర్డ్ పీరియడ్. సో మనం ఇప్పుడు జూన్ మంత్ లో ఉన్నాం కాబట్టి ఇక్కడ థర్డ్ పీరియడ్ డిస్ప్లే అయింది. సో అలాగే డాక్యుమెంట్ డేటు, పోస్టింగ్ డేటు, డాక్యుమెంట్ మీద ఉన్నటువంటి డేటు. సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ ట్యాక్స్ అని ఫర్దర్ క్లాసెస్ లో చెప్తాను. సో ఈ విధంగా దెన్ ఇక్కడ చూడండి జిఎల్ డాక్యుమెంట్, రెంట్ అకౌంట్ కి సంబంధించిన జిఎల్ నెంబర్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం 1,14,401. అలాగే క్యాష్ 1,07,1. సో పోస్టింగ్ కీస్ అని చెప్పాను కదా, డెబిట్ పోస్టింగ్ కీస్ 40, క్రెడిట్ పోస్టింగ్ కీస్ 50 అని చెప్పాను కదా. చూడండి జిఎల్ డాక్యుమెంట్ లో డెబిట్ పోస్టింగ్ కీస్ 40, క్రెడిట్ పోస్టింగ్ కీస్ 50. సో ఈ విధంగా మనకి డాక్యుమెంట్ సేవ్ చేసే ముందు ఒకసారి సిమ్యులేట్ చేసుకుంటే ఆటోమేటిక్ డాక్యుమెంట్ కి సంబంధించిన పారామీటర్స్ డిస్ప్లే అవుతాయి. సో ఎవ్రీథింగ్ ఫైన్ అనుకున్నప్పుడు మనం డాక్యుమెంట్ ని సేవ్ చేయొచ్చు. సో దెన్ గో టు ద పోస్ట్. అయిన తర్వాత డాక్యుమెంట్ 2 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ REDA. సో ఇప్పుడు డాక్యుమెంట్ 2 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ రిలయన్స్ డిజిటల్ కంపెనీ కోడ్ లో సెకండ్ డాక్యుమెంట్ పోస్ట్ అయింది. నేను ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసినాను కాబట్టి. సో డాక్యుమెంట్ 2 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో ఈ విధంగా మనం ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ని ఈ విధంగా పోస్ట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రెంట్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. అలాగే సాలరీస్ డాక్యుమెంట్
సాలరీస్ కి డెబిట్ కి 40, పోస్టింగ్ కి క్రెడిట్, పోస్టింగ్ కి 50. అలాగే సాలరీస్ కి సంబంధించి మనం బ్యాంక్ నుంచి పే చేసాం. సో ఈ ఎంట్రీని కూడా మనం ఎలా అనేది పోస్ట్ చేద్దాం. సో డాక్యుమెంట్ డేట్, టుడే డేట్ సెలెక్ట్ చేసుకున్నాము అండ్ జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనం శాలరీ సెలెక్ట్ చేద్దాం. శాలరీ జిఎల్ అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి శాలరీస్ అకౌంట్, క్లిక్ ఆన్ ద శాలరీస్ అకౌంట్ అండ్ సాలరీస్ అనేది మనకి ఎక్స్పెండిచర్. సో దీన్ని డెబిట్ చేద్దాం యాజ్ పర్ అకౌంట్స్ టెర్మినాలజీ ప్రకారం. సో అమౌంట్ ఒక 50,000 అనుకోండి, ఒక పర్సన్ సాలరీ, ఎంటర్. సో అలాగే సాలరీస్ మనం బ్యాంక్ నుంచి చేద్దాం. ప్రీవియస్ గా మనం క్యాష్ నుంచి చేస్తాం కదా, ఇప్పుడు బ్యాంక్ నుంచి చేద్దాం అనుకోండి. సో బ్యాంక్ అకౌంట్, సో యాక్సిస్ బ్యాంక్, ఎనీ బ్యాంక్ నుంచి సెలెక్ట్ చేద్దాం. రెంట్ అకౌంట్, సో డెబిట్ క్రెడిట్ చేద్దాం. సో సేమ్ అమౌంట్ 50,000 ఎంట్రీ చేయాలి, ఎంటర్. సో సాలరీస్ పేజ్ మన రిమార్క్స్ ఇవన్నీ కూడా కాలమ్స్, మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా రిమార్క్స్ కాలం ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. నేను ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవన్నీ హైడ్ చేసినాను. సో మనం ఫర్దర్ డీటెయిల్స్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అన్నిటిని కూడా మనం చేంజ్ చేసుకుందాం. దానికి సంబంధించి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి, దానికి సంబంధించి ఒక కంప్లీట్ ఒక క్లాస్ ఉంటుంది. సో ఈ విధంగా డాక్యుమెంట్ ని డెబిట్ అండ్ క్రెడిట్ పారామీటర్స్ ఎంట్రీ చేసాం. డెబిట్ జిఎల్ అకౌంట్, ఇవి మనకి లైన్ ఐటమ్ డిస్ప్లే అంటారు. వీటిలన్నిటిని డెబిట్ అండ్ క్రెడిట్ పారామీటర్స్ అంటారు. సో ఈ విధంగా ఇట్లా మనకి ఇవన్నీ న్యూ జిఎల్ అకౌంట్. మనకి ప్రీవియస్ లో ఎస్ఏపీ లో ఏంటంటే ఓన్లీ డెబిట్ అండ్ క్రెడిట్, డెబిట్ జిఎల్ అకౌంట్, క్రెడిట్ జిఎల్ అకౌంట్ అండ్ డెబిట్ అమౌంట్, ఈ మూడు మాత్రమే ఉండేది. జిఎల్ అకౌంట్ తో పాటు ఇమీడియట్ గా నేమ్ డిస్ప్లే అయ్యేది అండ్ డెబిట్ అండ్ క్రెడిట్ అమౌంట్, ఈ మూడే ఉండేది. సో ఫర్దర్ గా న్యూ జిఎల్ అకౌంట్ మనకి ఇంటర్వ్యూ లో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ జిఎల్ అకౌంట్ అండ్ న్యూ జిఎల్ అకౌంట్ అని అడిగినప్పుడు ఇవి ఎక్స్ప్లెయిన్ చేయాలి. న్యూ జిఎల్ అకౌంట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఒక జిఎల్ కి సంబంధించి మంత్ కానీ, వెంచర్ కానీ, పార్ట్నర్ నేమ్. సో ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేసేటప్పుడు ఇన్ని టైప్స్ ఆఫ్ కాలమ్స్ అవైలబుల్ ఉంటాయి. సో వీటన్నిటిని కూడా మనం ఎంట్రీ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా డాక్యుమెంట్ జనరేట్ చేసినప్పుడు రిపోర్ట్ డిస్ప్లే అవుతాయి. సో దెన్ బిఫోర్ సేవ్, సో బిఫోర్ డాక్యుమెంట్ పోస్టింగ్ వన్స్ విల్ గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. సో డాక్యుమెంట్ ని సిమ్యులేట్ చేస్తాం. సో ఇక్కడ చూడండి రెంట్ అకౌంట్, రెంట్ జిఎల్ అకౌంట్. సో ఈ డాక్యుమెంట్ నెంబరు, డాక్యుమెంట్ డేట్స్, ఫిజికల్ ఇయర్, పోస్టింగ్ పీరియడ్, మంత్, పోస్టింగ్ పీరియడ్ అంటే మంత్, దెన్ కరెన్సీ అండ్ ఐటమ్ 1, 2, పోస్టింగ్ కి, పీకే అంటే పోస్టింగ్ కి. సో డెబిట్ పోస్టింగ్ కి 40, మనం రెంట్ ని డెబిట్ చేసాము. అలాగే రెంట్ జిఎల్ అకౌంట్, యాక్సిస్ బ్యాంక్. సో ఈ విధంగా మనం డాక్యుమెంట్ ని 50,000, సో మనకి ఎంత 10,000 వేసుకున్నాం. ఓకే విల్ చేంజ్ 50,000 అండ్ మెన్షన్ వాట్ ఎవర్, ట్రై ఎగ్జాంపుల్ కాబట్టి నో ప్రాబ్లం. యాక్సిస్ బ్యాంక్ మనం ఐసిఐసి సెలెక్ట్ చేస్తున్నాం. ఓకే నో ప్రాబ్లం. దెన్ పోస్ట్. సో ఇక్కడ డాక్యుమెంట్ 3 వాస్ పోస్టెడ్. సో ఈ విధంగా డాక్యుమెంట్ 3 పోస్ట్ అంటే మనకి ఈ విధంగా ప్రీవియస్ డాక్యుమెంట్ 1, 2, 3 ఈ విధంగా డాక్యుమెంట్ నెంబర్ అనేది ఎలా వస్తుందంటే మనం ప్రీవియస్ గా జిఎల్ గ్రూప్స్ ని క్రియేట్ చేసిన తర్వాత జిఎల్ అకౌంట్స్ కి సంబంధించి మనం FB1 అండ్ N1 అనే టీ కోడ్ ని యూజ్ చేసుకొని మీకు అది కూడా చూపిస్తాను. ఈ విధంగా డాక్యుమెంట్ కి పోస్ట్ చేసిన ప్రతి డాక్యుమెంట్ కి జిఎల్ నెంబరు యాడ్ అవుతా వస్తుంది. 3, 4, 5, 6 అలా ఎలా ఎందుకు వస్తుందంటే మనం ప్రీవియస్ గా FBN1 అనే టీ కోడ్ లో REDI. సో ఇక్కడ చూడండి రిలయన్స్ డిజిటల్ కి ఎస్ఏ డాక్యుమెంట్ అంటే ఎస్ఏ డాక్యుమెంట్ అంటే జనరల్ లెడ్జర్, రెగ్యులర్ జరిగే ట్రాన్సాక్షన్. ఎస్ఏ డాక్యుమెంట్ కి నెంబర్ ఫ్రీ డిఫైన్ 01. సో 1 నుంచి 500 వరకు ఇచ్చాం. సో ఎస్ఏ డాక్యుమెంట్ కి సంబంధించి మనం 500 ఎంట్రీస్ వరకు పోస్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా ప్రతి డాక్యుమెంట్ కి సంబంధించి 1, 2, 3, 4 అప్ టు 500 వరకు మనం ఫర్దర్ గా KR, KZ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్ లోకి వెళ్ళినప్పుడు 500, 1 to 1000, 1500, 1 to అట్లా డాక్యుమెంట్ బేస్ నెంబర్ ఆటోమేటిక్ గా ఫ్రీ డిఫైన్డ్ గా మనకి డిస్ప్లే, ఆటోమేటిక్ గా డాక్యుమెంట్ పోస్ట్ అవ్వగానే నెంబర్ జనరేట్ అయిపోతుంది. సో మీకు ఏమైనా డౌట్ వస్తున్నాయండి? ఫర్దర్ ఇంకొక 3 GLs ని పోస్ట్ చేద్దాము. డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? జమీల్ గారు అర్థం అవుతుందా? ఎస్ సార్ అర్థమవుతుంది. హలో, ఎస్ సార్ అర్థమవుతుంది. రెస్పాండ్ అవ్వాలి జమీల్ గారు ఇంకెవరు ఉన్నారు? హలో, ఎస్ సార్ అర్థమవుతుంది. సో నెక్స్ట్ వేజెస్. సో వేజెస్
ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి వేజెస్ అనేది మనం పే చేసాము. సో దీనికి సంబంధించిన ఎంట్రీని సో అగైన్ /n FB. సో నో నీడ్, ఎందుకంటే మనం ఆల్రెడీ జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ లోనే ఉన్నాము. సో FB15. సో అలాగే FB15 కి సంబంధించి FB15 టీ కోడ్ యూజ్ చేసుకొని ఇంకొక డాక్యుమెంట్ ని పోస్ట్ చేద్దాము. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, వేజెస్ ని. సో సెలెక్ట్ కంపెనీ కోడ్ అండ్ సెలెక్ట్ అండ్ వేజెస్ అకౌంట్, సెలెక్ట్ ఇయర్ అండ్ లాంగ్ డెబిట్. సో వేజెస్ ఎక్స్పెండిచర్ డెబిట్ చేద్దాము. సో వేజెస్ అమౌంట్ ఎంత, 20,000. సో 20,000 విల్ సెలెక్ట్, enter, and will pay the wage. We will pay wages from HDFC Bank. So select an HDFC Bank, enter, credit 20,000, enter. సో ఇలా డాక్యుమెంట్ ఎప్పుడైతే గ్రీన్ సింబల్ లో ఉందో ఆటోమేటిక్ గా మనం చేసినటువంటి డాక్యుమెంట్ లో ఎర్రర్ లేదు, ఆటోమేటిక్ గా పోస్ట్ అవుతున్నాయి. సో దెన్ గో టు ద డాక్యుమెంట్, సిమ్యులేట్, అండ్ once we'll check the document status, everything is fine, then we'll go and post. So the document number was the document 4 was posted in company code REDI. So ఇవన్నీ కూడా మనం FBN1 లో నెంబర్ రేంజ్ బేస్, మనం ఇచ్చిన నెంబర్ రేంజ్ బేస్ చేసుకుని ఎస్ఏ డాక్యుమెంట్ కి అప్ టు 500 వరకు మనం డాక్యుమెంట్ ని పోస్ట్ చేసుకోవచ్చు. బట్ రియల్ టైమ్ లో ఏంటంటే మనకి ఈ డాక్యుమెంట్స్ అనేది థౌజండ్స్ ఆఫ్ నెంబర్స్ లో ఆల్రెడీ డిఫైన్ చేస్తుంటారు. సో దెన్ అదేవిధంగా ఇంకొక డాక్యుమెంట్ ఫైనల్ గా పోస్ట్ చేద్దాం, ఎలక్ట్రిసిటీ బిల్ అకౌంట్. సో సెలెక్ట్ కంపెనీ కోడ్, ఎంటర్ GL అకౌంట్, ఎలక్ట్రిసిటీ బిల్. సో సెలెక్ట్ an ఎలక్ట్రిసిటీ బిల్ GL అకౌంట్ and debit amount electricity bill 30,000. So 30,000, enter. ఆటోమేటిక్ గా GL అకౌంట్ సంబంధించిన షార్ట్ టెస్ట్ డిస్ప్లే అవుతుంది. సో మళ్ళీ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది మనం యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. సో విల్ సెలెక్ట్ ఆన్ ద యాక్సిస్ బ్యాంక్ GL అకౌంట్. సో సెలెక్ట్ ఆన్ యాక్సిస్ బ్యాంక్ GL అకౌంట్, సెలెక్ట్ దిస్ వన్ అండ్ సెలెక్ట్ ఆన్ ద క్రెడిట్. So same amount will need to enter 30,000. So the document will show the here green symbol. Then automatically the document will ready to post. Before the document posting, click on the go to the document and select simulator. So everything, the document SA document, SA document like GL document, document number, document date, company code. So everything is fine. Like debit posting keys and credit posting keys, debit GL and credit GL. So everything is perfect. Then we'll save the document. So the document 5 was posted. So ఈ విధంగా మనము SAP లో బేస్డ్ ఆన్ ద ట్రాన్సాక్షన్ బేస్ చేసుకుని ఒక ట్రాన్సాక్షన్ చూడగానే ట్రాన్సాక్షన్ మనం ఎలా ట్రాన్సాక్షన్ సంబంధించి జనరల్ ఎంట్రీని ఎలా పోస్ట్ చేయాలి, దానికి సంబంధించిన AGL ని డెబిట్ చేయాలి, AGL ని క్రెడిట్ చేయాలనేది ఆటోమేటిక్ మనకు ఒక బేసిక్ ఐడియా, బేసిక్ అకౌంట్స్ నాలెడ్జ్ ప్రకారం మనకు ఒక బేసిక్ ఐడియా ఉంటే దాన్ని బేస్ చేసుకొని SAP లో ఈ విధంగా మనం SA డాక్యుమెంట్ స్క్రీన్ బేస్ చేసుకొని మనం ఈ విధంగా డాక్యుమెంట్ ని పోస్ట్ చేయొచ్చు. సో ఈ రోజు క్లాస్ లో మనం కంప్లీట్ గా GL అకౌంట్స్ సంబంధించి ఒక బేసిక్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్, అంటే అకౌంట్స్ కి సంబంధించి 3 types ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ అకౌంట్స్ లో ఏ GL అకౌంట్స్ వస్తాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ GL అకౌంట్స్ రిలేటెడ్ గా ఆర్గనైజేషన్స్ లో ఏ GL అకౌంట్ ఆర్గనైజేషన్ కి ఇన్ అయితే దాన్ని డెబిట్ చేయాలి, ఏ GL అకౌంట్ ఆర్గనైజేషన్ నుంచి అవుట్ అయితే దాన్ని క్రెడిట్ చేయాలి అనేది మనం కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం. దాన్ని బేస్ చేసుకొని ఒక 4 to 5 GL అకౌంట్స్ ని ట్రాన్సాక్షన్ బేస్ చేసుకొని GL అకౌంట్స్ ని క్రియేట్ చేసి యాజ్ వెల్ యాజ్ జనరల్ ఎంట్రీస్ ని పోస్ట్ చేసాం SAP లో. సో యూజింగ్ విత్ FB15. సో ఈ విధంగా మనం ఒక కంటిన్యూగా డాక్యుమెంట్లు పోస్ట్ చేయగానే ఆటోమేటిక్ మనకి ఇంటర్వ్యూలో కూడా వస్తారు. ఎస్ఏ డాక్యుమెంట్ పోస్టింగ్ టీ కోడ్ అంటే ఆటోమేటిక్ గా మీకు రియల్ టైమ్ లో వర్క్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా FB15 అని ఈజీగా చెప్పేస్తారు. సో రియల్ టైమ్ లో వర్క్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ప్రతి దానికి సంబంధించి టీ కోడ్లు మాక్సిమం గుర్తుంటాయి. సో FB50 షోస్ ఫర్ ద GL ఎంట్రీ పోస్టింగ్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
ఈరోజు క్లాస్ సెషన్ ఈరోజు సెక్షన్ క్లోజ్ చేస్తున్నాను. మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. ఎస్ సార్. వింటున్నారా జమీల్ గారు? ఎస్ సార్. సుధీర్ ఏడన్నారు? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇంకా ఈరోజు క్లాస్లో? నేనైతే క్లాస్ చెప్పుకుంటూ వెళ్తున్నాను. మీరు ప్రీవియస్ క్లాస్లో అసలు ఏం జరుగుతుందో దానికి సంబంధించి మీరు ప్రాసెస్ క్రియేట్ చేస్తున్నారు లేదనేది కూడా నేను ఒక్కరు కూడా కనీసం షేర్ చేయట్లేదు. మీకు ఈ విధంగా ఎక్సెల్లో కంప్లీట్గా మరి ఎక్కడ కూడా ఇవ్వరు. ఈ విధంగా ఎక్సెల్లో చూడండి, ప్రతి డాక్యుమెంట్కి సంబంధించి మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి క్లాసుల్లో కంప్లీట్గా ఆల్మోస్ట్ చాలా టాపిక్స్ కూడా చెప్పేస్తున్నాయి. ఇప్పటికి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ క్రియేట్ చేసాం, అలాగే గ్లోబల్ సెట్టింగ్స్, గ్లోబల్ కాన్ఫిగరేషన్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, జిఎల్ గ్రూప్స్ క్రియేషన్, జిఎల్ నెంబర్ క్రియేషన్, తర్వాత బేసిక్ అకౌంటింగ్ రూల్స్ అండ్ జిఎల్ ఎంట్రీస్ క్రియేషన్, జిఎల్ ఎంట్రీ, జనరల్ ఎంట్రీస్ పోస్టింగ్. సో మనం కంప్లీట్ గా ఆల్మోస్ట్ 6 to 7 మేజర్ టాపిక్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసాం. బట్ దీనికి సంబంధించి మీరు ఇంతవరకు ఎవరు ఒక్కరు కూడా నాకు మీ సర్వర్ యాక్సెస్ లో క్రియేట్ చేసి నాకు షేర్ చేయలేదండి. బట్ నెక్స్ట్ క్లాస్ లో నేనైతే ఖచ్చితంగా మీ దగ్గర నుంచి ఆ స్క్రీన్స్ మీరు కంప్లీట్ చేసినటువంటి షేర్ చేస్తే నేను క్లాస్ చెప్తాను, 100% చెప్తాను, లేకపోతే క్లాస్ అయితే చెప్పనండి. యాక్చువల్గా మీరు ఎవరో ఒకరు స్క్రీన్ షేర్ చేయాలి, బట్ నేనే స్క్రీన్ షేర్ చేసి చెప్తున్నాను. సో విల్ ఎండ్ ద సెక్షన్. థ్యాంక్ యూ. బాయ్.